ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచలకాశ పణీచ కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు దుర్ముఖి నామ సంవత్సరంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి పంచాంగ శ్రవణం చెబుతున్నాను. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహరం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని విన్నందువల్ల విన్నవారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. నూతన సంవత్సరంలో చక్కగా ఉదయాన్నే లేచి ఒంటికి నలుగు పెట్టుకొని తలస్నానం చేసి నూతన వస్త్రములను ధరించి మన ఇష్టదేవత కులదేవతలను చక్కగా పూజించి మన పెద్దలందరినీ తలుచుకొని తల్లిదండ్రుల చేత ఆశీర్వాదము తీసుకోవాలి. నూతన సంవత్సరాది నాడు ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోవాలి. శ్రీకళ్యాణ గుణావహం ఈ పంచాంగ శ్రవణం విన్నందువల్ల కళ్యాణప్రదమైనటువంటి శుభాలు జరుగుతాయట. కళ్యాణప్రదం అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి. దుస్వప్న సంబంధమైనటువంటి దోషాలు పోతాయి. పంచాంగ శ్రవణం వలన ఆయుర్వృద్ధి, యశస్సు, కీర్తి ఇవి కలుగుతాయి. చాలా శుభకరంగా సంతాన సంపత్ప్రదం, సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. గోదాన తుల్యం నృణాం, గోదానం చేస్తే వచ్చేటువంటి ఫలితం కలుగుతుంది. నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం, పంచాంగము శ్రవణాన్ని విన్నందువల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ పంచాంగమితి జానీయా తల్లోక సాధన కారణం తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యముత్తమం. మనకు ఈ కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. శ్వేతవరాహ కల్పంలోని 7వదైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5,117 ప్రభవాది సంవత్సరాలలో 30వదైనటువంటి ఈ సంవత్సరమును చాంద్రమానముచే శ్రీ దుర్ముఖి నామ సంవత్సరముగా పేర్కొన్నారు. ప్రతి 5 సంవత్సరాలను కూడా ఒక యుగముగా లెక్కించినచో ప్రభవాది 60 సంవత్సరాలను 12 యుగాలుగా భావించాలి. ప్రతి యుగములోని 5 సంవత్సరాలను వరుసగా సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములని పిలువబడుతున్నాయి. ఈ పరంపరలో 6వ యుగములోని ఇద్వత్సర అను నామంతో ఉన్నటువంటి 5వ సంవత్సరమే ఈ దుర్ముఖి నామ సంవత్సరము. ఈ సంవత్సరములో రాజు శుక్రుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి కుజుడు, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని. దుర్ముఖినామ సంవత్సరానికి శుక్రుడు రాజు అయినందువల్ల రాజు శుక్రుడై పరిపాలనలో ఆరితేరి సిద్ధాస్తుడైనప్పటికీ జూలై 31 నుంచి ఆగస్టు 25 వరకు సింహరాశిలో రాజైనటువంటి శుక్రుడు రాహువుతో కలిసినందున ప్రజా ప్రయోజనాకర్షణ పథకాలకు విఘాతాలు కొన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాలకులు ఒక్కోసారి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
ఇరుగు పొరుగు రాష్ట్రాల వారితోటి స్నేహ సంబంధాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమవుతాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడుకొనుటకు కృతకృత్యులవుతారు. ఈ సంవత్సరము జల విద్యుత్తు, ఆరోగ్య, వ్యవసాయ, కంప్యూటరు, స్త్రీ శిశు సంక్షేమ రంగాలలో విశేష అభివృద్ధి కనబడుతుంది. దుర్ముఖీనామ సంవత్సరానికి మంత్రి బుధుడు మేధస్సుతో, అభిమానంతో ఆకర్షణీయమైనటువంటి ప్రజా పథకాలు ప్రవేశపెట్టాలని ఆలోచించినప్పటికీ ఆచరణలో సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రజలు ఈ సంవత్సరము సంయమనంతో, ధైర్యంతో, ఇబ్బందులు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ భగవదారాధన చేయటం వల్ల సమస్యలన్నీ కూడా సమసిపోతుంటాయి. సేనాధిపతి కుజుడు అవుట వలన అధిక వృష్టి ఉన్నందువల్ల వ్యవసాయ పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. సస్యాధిపతి శని సంవత్సరం మొత్తంలో శని కుజుల సంఘర్షణ అధికంగా ఉండటంతో వ్యవసాయదారులు కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. మేలుజాతి విత్తనాలు కొనుగోలు చేసినప్పటికీ కల్తీ మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలత లేకపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్టోబరు నుండి సస్యాధిపతి శని అనుకూలమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని గమనించి వ్యవసాయదారులు తగు జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ధాన్యాధిపతి గురువు పండిన పంటలకు సక్రమమైనటువంటి ధరలు ప్రభుత్వం ఇప్పించాలని కృతనిశ్చయంతో ఉన్నా కూడా అది కొంత సాధ్యం కాకపోవచ్చు. వినియోగదారులు సమస్యలకు గురి కావలసి వస్తుంటుంది. అర్ఘ్యాధిపతి కుజుడు ఎరుపు రంగు వస్తువులకు ధరలు పెరుగుతాయి. దక్షిణాయనంలో ఎండుమిర్చికి అధిక ధరలు ఉంటాయి. కందుల వ్యాపారస్తులు అధిక లాభాలను గడిస్తారు. ఈ సంవత్సరం మేఘాధిపతి కుజుడు నైరుతి ఋతుపవనాలు స్వల్ప ఆలస్యంగానే ప్రవేశిస్తాయి. ఆశలు చిగురుస్తాయి. సంవత్సర ప్రారంభంలో వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నందువల్ల ప్రజలకు అవసరమైనటువంటి జలవనరులు సంతృప్తినివ్వలేవు. సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ వర్షాలు సకాలంలో పడక అడపాదడపా అధిక వర్షంగా కురుస్తున్నను అవి నిరుపయోగంగా ఉంటుంది. రసాధిపతి చంద్రుడు, అందువల్ల ఈ సంవత్సరము రస ఉత్పత్తుల తగ్గిపోతాయి. రస ఉత్పత్తి తగ్గిపోతుంది. నూనె, నువ్వులు, నెయ్యి, బెల్లము, ఉప్పు ఇవి ధరలు నిలకడగా ఉండవు. ఊహకందని విధంగా ధరలు పెరుగుతుంటాయి. నీరసాధిపతి శని బంగారము, వెండి, కర్పూరము, తగరము, మత్తు వస్తువుల యొక్క ధరలు నిలకడగా ఉండవు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో మార్పులు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరములో మకర సంక్రమణము, దుర్ముఖీనామ సంవత్సరము, పుష్య బహుళ విధియ, శనివారము 14 జనవరి 2017, ఆశ్లేష నక్షత్ర ప్రీతి యోగ, గరజీకరణము ఉదయం 7:39 జగద్రక్షకుడు అయినటువంటి సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదములో మకర రాశి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దుర్ముఖీనామ సంవత్సర మకర సంక్రాంతి పుణ్యపురుషుడు కాశ్యపస గోత్రోద్భవుడై రాక్షస నామధేయాన్ని కలిగి శుద్ధమైనటువంటి నీటితో స్నానం ఆచరించి నీలాంబర వస్త్రమును ధరించి పారాణిని లేపనముగా జపాపుష్పమును చేతనంచుకొని గోమేధిక ఆభరణములను కోదండమును ఆయుధముగా ధరించి బంగారు ఛత్రమును గైకొని సీసపాత్రలోని పాలను, రేగు పండ్లను ఆహారముగా తీసుకుంటూ చిరునవ్వుతో ఏనుగు వాహనంపై ఆగ్నేయ దిక్కుగా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ఈ కారణంగా ప్రజల్లో భయాందోళన కల్పించేటువంటి వారిని ప్రభుత్వం వారు కట్టుదిట్టం చేస్తారు. సమాజానికి సమస్యలు సృష్టించేటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అతి ముఖ్యమైనటువంటి రోగాలకు ఈ సంవత్సరం మందులు కనుక్కోవడం జరుగుతుంది. భారీ వర్షములు దక్షిణ భారతంలో ఎక్కువగా ఉంటాయి. 2017 జనవరి 14 శనివారం మకర సంక్రాంతి పర్వడి దినాన తమ వంశాభివృద్ధిని కాంక్షిస్తూ పితృదేవతలకు వారు సంతోషించే విధంగా శక్తి కొలది ముఖ్యమైనటువంటి దానములు, తర్పణ కార్యక్రమాలను ఆచరించినట్లయితే సర్వసౌఖ్యములతో పాటు వంశాభివృద్ధి కూడా కలుగుతుంది, మనశ్శాంతి ఉంటుందని శాస్త్రవచనం. ఈ సంవత్సరములో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8.
వృషభ రాశి వారికి 11 ఆదాయము 4 వ్యయము. మిథున రాశి వారికి 14 ఆదాయము 11 వ్యయము. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 11 వ్యయము. సింహరాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము. కన్యారాశి వారికి 14 ఆదాయము 11 వ్యయము. తులారాశి వారికి 11 ఆదాయము 4 వ్యయము. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 8 వ్యయము. మకర రాశి వారికి 8 ఆదాయము 8 వ్యయము. కుంభరాశి వారికి 8 ఆదాయము 8 వ్యయము. మీనరాశి వారికి 5 ఆదాయము 14 వ్యయము. మేషరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. వృషభ రాశి వారికి 4 రాజ్యపూజ్యము 7 అవమానం. మిథున రాశి వారికి 7 రాజ్యపూజ్యము 3 వ్యతిరేకత. కర్కాటక రాశి వారికి 3 రాజ్యపూజ్యము 3 వ్యతిరేకము. సింహరాశి వారికి 6 రాజపూజ్యము 3 వ్యతిరేకత. కన్యారాశి వారికి 2 రాజపూజ్యము 6 వ్యతిరేకత. తులారాశి వారికి 5 రాజపూజ్యము 6 వ్యతిరేకత. వృశ్చిక రాశి వారికి 1 రాజపూజ్యము 2 వ్యతిరేకత. ధనుస్సు రాశి వారికి 4 రాజపూజ్యము 2 వ్యతిరేకత. మకర రాశి వారికి 7 రాజపూజ్యము 5 వ్యతిరేకత. కుంభరాశి వారికి 3 రాజపూజ్యము 5 వ్యతిరేకతగా ఉంటుంది. మీనరాశి వారికి 6 రాజపూజ్యము 5 వ్యతిరేకము. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో దేవతారాధన ఎక్కువగా చేయటం మంచిది. శంకరుణ్ణి ఆరాధించటం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. వారి ఇష్టదైవాన్ని పూజించటం, సంయమనంతో కాలాన్ని గడపటం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. పెద్దలను గౌరవించటం, దైవభక్తి కలిగి ఉండటం, సంయమనంతోనూ ఓర్పుతోనూ మానవతా దృష్టితో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ప్రజలందరికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు రావాలని ఆశిస్తూ, ఇవి దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియూత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖి నామ సంవత్సరం అనగా దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము
మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము, ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్ని ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.